నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్కారం అండి పద్మావతి గారు. గురుగారు, కర్కాటక రాశి వారికి మే నెలలో చూసుకుంటే గనక గోచార ఫలితాల ప్రకారం వీరికి ఏ విధంగా ఉండబోతుంది అంటారండి? వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఏమండి, ఇప్పుడు మనకి ఇది ఉంది కదండి, ఇది కర్కాటక రాశి చాలా అద్భుతంగా ఉంటుందండి బాబు. మన ద్వారపూడిలో అయ్యప్ప స్వామి గుడిలాగా ఉంటుందండి, అంత బాగుంటుంది. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఇప్పుడు ఏమైందంటే అండి, ఈ కేతు ఉన్నాడండి. ఇప్పుడు కేతు కన్యా రాశిలో ఉన్న కేతు మనకి మార్చి 29, 2025 సంవత్సరం తర్వాత సింహరాశిలోకి వెళ్ళిపోయాడండి. అలాగే గురుడు ఉండే ఇప్పుడు మనకి వృషభ రాశిలో ఉన్నాడండి. మే 30, 2025 సంవత్సరం నుంచి మిథున రాశిలోకి వచ్చేస్తున్నాడండి. మిథున రాశి నుంచి మళ్ళీ కర్కాటక రాశి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడండి. అలాగే మనకి ఇప్పుడు శని ఉన్నాడండి. ఆ శని ఇప్పుడు మనకి మార్చి 29, 2025 సంవత్సరం తర్వాత కుంభ నుంచి మీనంలోకి వెళ్ళిపోయాడండి బాబు. అలాగే రాహు ఏమో మార్చి 29 తర్వాత నేను అన్నట్టు ఇందాక కేతువు అన్నప్పుడే ఆయన కూడా 2025 సంవత్సరంలో ఆయన మీనరాశి నుంచి కుంభరాశిలోకి వచ్చేస్తాడండి. ఏమండి, కర్కాటక రాశి వాళ్ళంతా కూడా అండి కాలేజీలు ఎగ్గొట్టేసి ఈ పిల్లలు హాస్టల్లో తల్లిదండ్రులు వేసినా సరే ఎళ్ళకొచ్చేస్తూ ఉంటారండి. అత్తమానను చదువండి, ఎలా చదవాలండి అసలు? ఎలా చదివిపోరండి అసలు? గురుడు 30, 2025 సంవత్సరం దాకా మీకు వృషభ రాశిలో ఉన్నాడంటే చించేయాలండి అసలు. పుస్తకాలు తీసి తెగ చదవాలా. అలాంటిది పుస్తకాలు తీయకుండా అప్పుడప్పుడు తీస్తున్నారండి విద్యార్థులు. ఏం చెప్పాలి చెప్పండి? మరి మార్కులు ఎలా వస్తాయి చెప్పండి? మరి అసలే ఆ గురుడు ఇప్పుడు రేపు మే 30, 2025 సంవత్సరం తర్వాత ఆయన అసలే 12ంట్లోకి వచ్చేస్తున్నాడండి బాబు. అసలు ఇప్పుడు మిథున రాశి వాళ్ళకి అంటించినటువంటి ఈ వీళ్ళకి ఇప్పుడు మిథున రాశి వాళ్ళకి పోలీస్ స్టేషన్ కేసులు, కోర్టు కేసులు ఉన్నాయండి. అవన్నీ కూడా ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి అంటించేస్తున్నారండి. అది ఆ సెగ తగిలేస్తుందండి ఇప్పుడు. కాబట్టి ఇంతకుముందు ఏదో పాపం అష్టమ శని ప్రభావం వల్ల వాళ్ళందరూ ఏమైపోయారండి అసలు. చాలా పని 1, 2 సార్లు ట్రై చేయడం అండి పాపం. ఇప్పుడు రాహువేమో మే 29 అండి 2025 సంవత్సరం తర్వాత అష్టమ స్థితికి వచ్చేస్తున్నాడండి. అంటే మెంటల్ టెన్షన్ అండి వీళ్ళకి, మెంటల్ టెన్షన్. ఆరోగ్యం అండి ఆడవాళ్ళకి పాపం మెన్స్ట్రల్ సైకిల్లో ఆ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా టైంకి రాక వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉంటారండి. ఏమండి, ఇప్పుడు మగవాళ్ళు ఉన్నారనుకోండి, మానసిక అశాంతి అండి వాళ్ళకి. ఏదో ఒకటి పాపం ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది ఏంట్రా అని. అలాగే ప్రేమ వ్యవహారాల్లో కూడా అప్సెట్లు అయిపోతారండి వీళ్ళు. ఏమండి, సరిగ్గా కనుక ఉండకపోతే అండి నేను చెప్తున్నానండి, కర్కాటక రాశి వాళ్ళు అనవసరమైన స్నేహాలు, అనవసరంగా ఆడవాళ్ళతో మాట్లాడాలు ఇలాంటివి చేయకూడదండి. వాళ్ళు చేశారంటే మాత్రం డిప్రెషన్కి వెళ్ళిపోతారండి వాళ్ళు, గ్యారంటీ నేను చెప్తున్నానండి. అలాగే ఇప్పుడు మనకి ఈ విద్యార్థులు ఫారెన్ వెళ్ళాలనుకునే వాళ్ళు ఉన్నారనుకోండి, ఏమంటే అది అట్లేదండి. ఈ ఫారెన్ వెళ్ళొచ్చు, డబ్బులు అవన్నీ జాగ్రత్తగా చూసుకొని ఫారెన్కి ఇబ్బందులు లేవు. అండ్ ఫారెన్లో ఎన్ఆర్ఐల కింద ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉంటారండి. వాళ్ళంతా కూడా వాళ్ళ పరిస్థితి చాలా బాగుంటుందండి బాబు. ఏమండే, ఇప్పుడు మన జిల్లా మందండి, అలా మన దేశం మందండి అన్నట్టు వాళ్ళు వచ్చేస్తూ ఉంటారండి. ఇదివరకు పిసినారులాగా ఉండేవారండి కర్కాటక రాశి ఎన్ఆర్ఐలు. ఇప్పుడు ఏం లేవండి, సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు వచ్చేస్తున్నారండి. మార్పు వచ్చిందండి. గురువుగారు, కానీ కర్కాటక రాశి వారికి చూసుకుంటే ఆరోగ్య విషయంలో కావచ్చు, లేకుంటే వివాహ ముహూర్తాలు కూడా వస్తున్నాయి కాబట్టి వివాహం కాని వారికి వివాహ విషయంలో ఎలాగుంటుంది, సంతాన విషయంలో ఎలాగ ఉంటుంది, దాంతోపాటు దాంపత్య జీవితం ఎలా ఉంటుందంటారు వీరిది? ఏమండే, ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ రాహు నడుస్తున్నాడండి. ఏమండే, జన్మరాశిలో కుజుడు ఉన్నాడండి. ఏమండి బాబు, ఊరికనే కోపం వచ్చేద్దండి వీళ్ళకి. సరదాగా మొగుడు పిల్లలు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, సడన్గా ఉద్రేకం వచ్చేస్తుందండి. ఇప్పుడు మీరు కరెక్ట్ ఉండొచ్చండి, అవతల అబ్బాయి కూడా కరెక్ట్ ఉండాలి కదా, జోకులు వేసినప్పుడు అలా వచ్చేద్దండి ఉద్రేకం, కుజుడండి. మీరేం చేస్తారండి, బదలు కూడా వేస్తారండి బాబు ఖరీదైన వస్తువులు. అందుకే నేను గొడవలు పెట్టుకున్నప్పుడు ఎవరో కూడా ఈ కర్కాటక రాశి వాడు ఖరీదైన వస్తువుల దగ్గర ఉండకూడదండి. తర్వాత ఏ రోగాలు వస్తాయంటే అండి వీళ్ళకి పైల్స్ వస్తాయండి, రక్తస్రావం అండి, ఎక్కువగా అధిక రక్తస్రావం జరుగుద్ది. ఏమండి, ఇప్పుడు నేను
అలాగే ఎవరు పడితే వాళ్ళు బళ్ళు ఎక్కేసామనుకోండి కాలు ఇరగపోతాయండి. నాకు ఒకసారి అలాగే అయిందండి. ఓ వ్యాపారం వాళ్ళు మా మొగుడు పిల్లలు ఇద్దరు వచ్చారండి, ఎక్కమన్నారండి. పోలీస్ స్టేషన్లో ఏదో ప్రాబ్లం ఉందన్నారండి. నేను ఇంచక్క సీఏతో మాట్లాడి సాల్వ్ చేశానండి. వచ్చేటప్పుడు ప్లాస్టిక్ బాటిల్ మీద ఎక్కించారండి బండి, పాత బండి పడేశారండి. వాళ్ళిద్దరూ అటుపడ్డారు, వాళ్ళకేం కాలేదండి, నా కాలు ఇరిగిపోయిందండి. అలాగేనండి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అండి కర్కాటక రాశిలో ఎట్టి పరిస్థితుల్లో బండి ఎక్కకూడదండి. ఎక్కేటప్పుడు కనుక వాళ్ళకి కొద్ది ఉంటే గ్యారంటీగా కర్కాటక రాశి వాళ్ళు కాలు ఇరిగిపోవడానికి అవకాశాలు ఉన్నాయండి. ఇది ఒకటి మెయిన్గా తీసుకోవాలండి. ఏమండి బాబు, ఇప్పుడు డబ్బులంటే ఎలాగన్నా వస్తాయండి. ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి బ్రహ్మాండమైన డబ్బు అండి, తిరుగులేదు అసలు. ఏమంటే పిసనార్లు అవ్వకూడదండి. వీళ్ళు ఎంతసేపు వర్క్ ఓరియంటెడ్ అని పనిచేసి మొగుడిని పట్టించుకోకపోతే మొగుడు కోపం రాదండి. ఏమంటే పిసనార్లు అయితే ఎలాగండి, ఫ్రెండ్షిప్ ఎలాగా, అనాథ పిల్లలకి సాధువులకి వాళ్ళకి దానాలు చేయాలి కదండి కొంచెం. అలాగా కర్కాటక రాశి వాళ్ళు అండి అనుకున్న పనులు అవ్వట్లేదని బాధపడక్కర్లేదండి. పౌర్ణమి తర్వాత చాలా బాగుంటుందండి. అవును బాబు, పౌర్ణమి తర్వాత చాలా బాగుంటుందమ్మా. తర్వాత మంచి మంచి టూర్లు వెళ్తారండి వీళ్ళప్పుడు, దూర ప్రయాణాలు. ఏమండి ఇప్పుడు మా రాజమండ్రి నుంచి బోళ్ళన్ని చక్కగా కాశీ దగ్గరండి. ఏమండి అలా చాలామంది వెళ్ళారండి కర్కాటక రాశి వాళ్ళు అంతా కూడా. దూర ప్రయాణాలు ఉన్నాయండి వీళ్ళకి. ఏమండి బాబు, ఇప్పుడు ఒకవేళ మా పిఠాపురం ఉందండి, పిఠాపురంలో మాకు శ్రీపాద వల్లభుడి దగ్గర ఫ్రీ అండి, వెళ్ళొచ్చు వీళ్ళంతా కూడా. ఏది ఏమైనా సరే అండి కర్కాటక రాశి వాళ్ళు బాగున్నాయండి. ఈ కోల్డ్ స్టోరేజ్ బిజినెస్లు చేసేవాళ్ళు, ఆ తర్వాత చేపల రొయ్యల చెరువులు, మన భీమవరం అంతా అయ్యే కదండి. మరి చేపల రొయ్యల బిజినెస్ బ్రహ్మాండం చేస్తున్నారు పాపం అండి. ఫ్యాక్టరీలు పాపం అమ్మడం వాళ్ళట్లేదండి. కొంతమందికి అమ్మాలని చూస్తున్నారు, అధిక పెట్టుబడి పెట్టారు పాపం. మంచివాళ్ళని కానీ మనం ఏం చేస్తాం చెప్పండి. కాకపోతే అందుకనే జాగ్రత్తగా ఉండాలండి. ఏమండి ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు గర్భిణీలు అవుతారండి. ఇప్పుడు చక్కగా వీళ్ళకి మంచి పన్నెండు మగవాడు పన్నెండు పిల్లవాడు పడతాడండి. ఏమంటే ప్రతి నెల వీళ్ళ కర్కాటక రాశి వాళ్ళు గర్భిణీ స్త్రీలు పాపం మెడిసిన్ వాడాలండి, మెడికేషన్ వాడాలి. ఏమండి బాబు, మందులు సరిగ్గా వాడలేదనుకోండి పిండానికి ప్రాబ్లం అండి. ఎందుకంటే ప్రతి నెల వండాలండి, మంచి బలంగా తయారవుతాడు. ఆ విధంగా చక్కగా డబ్బులు పోతే పోనండి, పిసనార్దనాలు చేయకూడదు. బాగా తినాలండి, బాగా ఇచ్చేయాలండి, దాన ధర్మాలు కూడా బాగా చేయాలండి బాబు. అంటే అన్ని ఫీల్డ్ అన్ని వ్యాపారాల వాళ్ళు ఈ కర్కాటక రాశి వాళ్ళు అందరికీ చాలా బాగుందండి. ఏమంటే జ్యోతిష్కులు పంతులు గారికి, ఆ తర్వాత మంచి స్పిరిచువల్గా ఉన్నటువంటి వాళ్ళు అంటే కొంతమంది బాబాలు ఉంటారండి. ఏదండి మనకి బ్రహ్మకుమారిస్కి వెళ్తారు, భారత బాబా అని ఉంటారు. వీళ్ళందరూ చాలా టాప్ లెవెల్లోకి వెళ్ళిపోతారండి. అలా ఆ రేంజ్లో అంటే ఆధ్యాత్మికంగా వాళ్ళు చాలా వృద్ధిని పొందుతారండి. అదండి మెయిన్. యాంకర్లుగా చేస్తున్న వాళ్ళు అండ్ మీడియా జర్నలిస్టులు వీళ్ళందరి పరిస్థితి కూడా చాలా బాగుంటుందండి బాబు. అసలు ఇంక మీరు ఏం తిరగక్కలేదండి, తిరుగు చూసుకోక్కర్లేదు. కాకపోతే మనం అష్టమరాహు కదండి, కొంచెం టెన్షన్స్ వచ్చినప్పుడు కొంచెం తాగేస్తూ ఉంటారు మగవాళ్ళు. అవి ఆడవాళ్ళు పట్టించుకోకూడదండి, పట్టించుకుంటూ గొడవలు అవుతూ ఉంటాయి అంతే.